శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మేము చూపించే రెమెడీస్ని రీసెంట్గా ఏదో 10 రోజులు అయిందండి, నెల అయిందండి, మాకు వచ్చే సమస్యలు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చూపించే రెమెడీస్ మీకు మీరుగా చేసుకోవచ్చు. ఫైల్స్ అంటే గుదస్థానం చుట్టూ ఎండకపోయి పిలకల్లాగా రావడము, అలాగే దాని లోపల కొంతమందికి పిస్టులా అని వస్తుంది. దాన్ని భగరంధ్రం అంటాం. భగరంధ్రం, భగ అంటే గుదస్థానము, రంధ్రం అంటే బొక్క. దాంట్లో ఇంకో రకం ఉంది, వల్మిక భగంధరం అనేది. ఒక బొక్క ఉంటే ఒక భగంధరము, 2 బొక్కలు ఉన్నాయనుకోండి వల్మిక భగంధరం అంటారు. ఇలా చాలా వరకు ఫైల్స్లో ఉన్నాయి. దాన్ని మనము ఈ ఒక తినే ఆహార పదార్థాలను కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా మందులు వాడుకుంటూ వచ్చినామనుకోండి, నిదానమైన కూడా మీకు క్లియర్ అయితే వస్తుంది. లేదంటే ఆపరేషన్లు చేస్తారు, అది మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ పెరుగుతుంది. ఇలా కాకుండా మీరు తినే ఆహార పదార్థాలు కంట్రోల్ చేసుకోండి. ఈరోజు నేను చూపించబోయే రెమెడీ ఏమిటంటే హోమ్ రెమెడీ. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేసుకోవాలంటే చూడండి, మనకు కావాల్సింది ముల్లంగడ్డ. ఈ ముల్లంగడ్డను తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే, రెండోది కావాల్సింది పటిక. మనకు పల్సర్ కొట్లో దొరుకుతుందండి పటిక. ఆ పటిక తీసుకొని ఒక 50 గ్రాములు తీసుకోండి చాలు. తీసుకొని ఈ ముల్లంగడ్డ మనం ఏం చేయాలంటే చూడండి, ఒక పక్క మనకు సొట్టగా ఉండేది క్లీన్గా కోసేయండి. కోసేసి మధ్యానికి నీట్గా కోసుకోవాలి. దీన్ని ఇలా కోసుకున్నాం కదండి. కోసుకున్న తర్వాత దీనికి మనం ఏం చేయాలి, ఈ పటిక పౌడర్ ఉంటుంది, దీనిపైన వేసుకుంటా రావాలి. మొత్తం చిన్న చిన్న పీసులుగా కొట్టేసి మొత్తం దాంట్లో వేసి ఒక ముల్లంగడ్డకు వచ్చి మ్యాక్సిమం ఒక 4 నుంచి 5 గ్రాముల వరకు వేసుకోవచ్చు. మీరు మీకు ఎంత అయితే అంత చూడండి, 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం దీన్ని ఏం చేస్తారు, ఇలా చేసి మొత్తం ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నూలు దారం తీసుకోండి. ఇలాంటి నూలు దారం అంటే పూలు కడతాం కదండి, అలాంటి నూలు దారం తీసుకొని మొత్తం చుట్టాలి. చుట్టేయండి, మొత్తం క్లీన్గా బాగా టైట్గా చుట్టాలి. చుట్టేసి దీన్ని నిప్పులు మనము వంట చేస్తుంటామండి, పొయ్యిలో ఆ కట్లు పెట్టి వంట చేస్తుంటాం. వంట చేసేటప్పుడు ఆ కట్టి కాలేటప్పుడు పెట్టకూడదండి, మొత్తం నిప్పులు అయిపోవాలి. ఆ నిప్పులు అయిండే దానిపైన దీన్ని పెట్టి మొత్తం బాగా కాల్చాలి. తిప్పి 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 ఈ పక్క ఆ పక్క తిప్పి, అంటే ఇట్లా కోసిండే పక్క పెట్టారనుకోండి మొత్తం కారిపోతుంది. అలా కాకుండా ఈ పక్క ఇటువైపు లేదా ఇటువైపు 2 పక్కలే తిప్పాలి. తిప్పి మొత్తము బాగా కాలి బాగా వేడెక్కాలి. ఆ పటిక అనేది దాంట్లో కరుగుతుంది. కరిగినప్పుడు మొత్తం తీసుకొని ఇమీడియట్లీ నూలు పోగు తీసేయండి. తీసేసి దాన్ని చల్లగా కాకముందే ఉడుకుడుగ్గా ఉండేటప్పుడే తినాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్లు తింటూ వస్తే మీకు ఫైల్స్ అనేది పరిపూర్ణంగా మీకు రాలిపోతుంది. అలా కాదండి, మనం చేసుకునేదానికి మాకు అవన్నీ వసతులు లేవు, మాకు మందులు కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పథ్యం కరెక్ట్గా ఉంటాను మాకు మందులు ఇవ్వండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే దానికి తగువైన మందులు పంపిస్తాము. వాడండి, ఆ సమస్య నుంచి పరిష్కారం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, చేసుకున్నారనుకోండి కన్ఫర్మ్గా అవుతుంది కానీ నిదానంగా అవుతుంది. ఎమర్జెన్సీగా కావాలంటే ఇంగ్లీష్ మందులు ఉన్నాయండి, ఎమర్జెన్సీగా క్లియర్ అవుతాయి కానీ కావు, అలాగే ఉంటుంది. ఎలాగంటే బాగా బలిసిన ఎద్దుని ముక్కుదారం వేసి గొత్తు కట్టేస్తే ఎలా ఉంటుందో భద్రంగా అలా ఉంటుంది. ఆ ముక్కుదాడం మళ్ళీ వదిలేసామనుకోండి మళ్ళీ పరిగెత్తడం అది. అలాంటిది రోగం అనేది. వాళ్ళు ఎలాగంటే దాన్ని కంట్రోల్ పెట్టుకుంటుంటారు. కంట్రోల్ ఏమండి అంటే జీవితాంతం తింటా ఉండండి, కంట్రోల్లో ఉంటుంది. ఇది మనకు ఎలా అయిపోయిందంటే తిరుపతికి వెళ్ళి ఉండిలోకి డబ్బులు వేసినట్టు ప్రతిరోజు కూడా వేసుకుంటూ ఉండాలి మాత్రం. అలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం తినే ఆహార పదార్థాలు. ఎక్కడ చూడే రైతులు కెమికల్ కొట్టి మొత్తం ఉండేదంతా పాడు చేస్తున్నారు. వాళ్ళకేం కావాలి, డబ్బులు రావాలి, అధికంగా పంట రావాలి, డబ్బులు రావాలి. కానీ వాళ్ళ పిల్లలకి ఇంకొక రైతు విషం పెడుతుంటాడు, వాడు అలాగే మందులు కొట్టింటాడు. అవి తెచ్చి వీళ్ళ పిల్లలకి పెడుతుంటారు, వీళ్ళకి లేనిపోని రోగాలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల్లో రైతులు చాలామంది వాళ్ళు తినేదే కాకుండా వాళ్ళు మనకందరికి తినిపిస్తున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. అయినంత కెమికల్ లేకుండా ఉండే ఆహారాన్ని తింటే మీకు అనుకూలం. లేదనుకోండి హాస్పిటల్కి పెట్టి మీ సంపాదన అంతా మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇలాంటి సమస్యలతో బాధపడకూడదని నేను చెప్తున్నాను. ఈరోజు ఫైల్స్ అనేది చాలా మందిలో చోటు చేసుకుంటుంది. కారణం ఏమిటంటే మీరు తినే ఆహార పదార్థం ఏది, చికెన్ అనేది మ్యాక్సిమమ్ ఒక నాటుకోడి పెరగాలంటే 8 నుంచి సంవత్సరం వరకు కావాలి. అంటే 8 నెలల నుంచి బట్టి సంవత్సరం వరకు ఒక మ్యాక్సిమం 2 కేజీలు 2.5 కేజీ రావాలంటే. కానీ ఇప్పుడు వస్తున్న ఒక ఫారం కోడి ఏమైపోయింది, నెల రోజుల్లో 2 నుంచి 2.5 కేజీ పెరిగిపోతుంది. దానికి ఏం చేస్తున్నారు, గ్రోత్ అనే ఇంజెక్షన్ ఒకటి వేస్తుంటారు పెరగడానికి. అది పెరిగిన తర్వాత ఏమవుతుంది, దానికి మనం ఏం చేస్తుంటారు, వీళ్ళు యాంటీబయాటిక్ అనేది వేస్తూ ఉంటారు దానికి ఏ రోగాలు రాకుండా. అవి వేసి బాగా పెంచి మనకి ఇస్తున్నారు. బాగా రుచిగా బాగుంటుంది, దాన్ని తింటున్నాము. తిన్న తర్వాత ఏం చేస్తుంది, అది చాలా మందిలో చోటు చేసుకుంటా ఉండేది ఏమిటంటే వయస్సుకు మ్యాక్సిమం ఆడపిల్లలు 12కు 13 సంవత్సరాలకు మనకు బహిష్కయ్యే అవుట్ సైడ్ అయ్యేవాళ్ళు, ఏది పుష్పవతి అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడేమవుతున్నారంటే 7 సంవత్సరాలకి 8 సంవత్సరాలకే పుష్పవతులు అవుతున్నారు. దేహం చూస్తే బాగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు కారణం ఏమిటి, ఇదే సమస్య. ఇండైరెక్ట్ గా మన దేహాన్ని రోగాలని ప్రమోట్ చేస్తున్నదే ఈ ఒక చికెన్. ఎందుకంటే 150 రూపాయలు 200 దొరికిపోతుందండి పర్ కిలో. తీసుకెళ్లడం, బాగా తింటా ఉండడం, రుచిగా ఉంటుంది. లెగ్ పీస్లకి అవన్నీ బాగుంటాయి. ఈ ఒక వీడియో ముగిస్తున్నా. నమస్కారం.